కన్న కూతురు కనిపించడం లేదని ఓ తల్లి తల్లడిల్లుతోంది. తన కూతురు ఆచూకీ తెలపాలంటూ తిరుపతి కలెక్టరేట్లో అధికారులను ప్రాధేయపడింది. రేణుగుంట జీపాల్యం పంచాయతీకి చెందిన 19 ఏళ్ల దుర్గాదేవి గత 2 ఏళ్లుగా కనిపించడం లేదు. మిస్ అయిన కూతురి కోసం ఆ తల్లి 2 ఏళ్లుగా అధికారులు, పోలీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతుంది. నారా లోకేష్, పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది ఆ తల్లి. డబ్బులు తీసుకుని అయినా తన కూతురును వెతికి పెట్టాలని ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. తెచ్చిన ఈ డబ్బు ఇస్తా, నా బిడ్డ తెచ్చేయండి, లేదంటే పెళ్లి చేయండి. కలెక్టర్ వచ్చినప్పుడల్లా నాసులు చెప్పేస్తాడు. ఏమంటే నన్ను చూస్తే వెళ్ళిపోతాడు. ఏదో ఒకటి చెప్తా, అప్పుడు పంపించండి. ఏదో ఒకటి చెప్పి ఎందుకు పంపిస్తున్నాడు? లోకేష్ ఆఫీసు పోయినా ఆయన దొరకలా, పవన్ కళ్యాణ్ ఆఫీసు పోయినా ఆయన దొరకలా. వాళ్ళు దొరకకుంటే నేను పోయినానంటే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతాయి. ఎమ్మెల్యే కడిపోతే ఎమ్మెల్యే పిఏ ఉంటాడు తెలుసా సార్. ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకుంటే సార్ మా ఎమ్మెల్యే తీసుకెళ్ళి మీకు ఓటేసింది, మీ ఇంటికి వచ్చి ఓటేసినావు సార్ మేమిద్దరు అని చెప్పి 3000 డబ్బులు కూడా ఇచ్చారు మా ఇద్దరికి. ఎమ్మెల్యే పిఏని పిలిచి ఈ అమ్మాయి వస్తుందా అని కాదు, చాలా పెద్దవాళ్ళు పెట్టుకోండ్రు రాదు కుదరదు అన్నాడు. పెట్టుకోండి కుదరదు అంటే ఏంది, మా మీద తెచ్చిండి ఓటేసింది ఎందుకు మీకు అని అంటే పోలీసు వాళ్ళు చాలా గెట్టేశారు. వాళ్ళకి తప్పు చెప్పకూడదంట.